హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బీరకాయ పప్పు చేసుకుందామండి ఈరోజు మనం. ఓకే అండి, దీనికి వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు వచ్చేసి నీట్గా కడిగేసుకొని కుక్కర్లో 1 అవర్ నానపెట్టారండి. తర్వాత వచ్చేసి బీరకాయ, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. బీరకాయని లైట్గా పీల్ చేయాలండి. ఎక్కువ పీస్తో వేసుకోకుండా కొంచెం లైట్గా పీల్ చేయాలి, మొత్తం తీసేయొద్దు. ఓకే, ఇప్పుడు నానిన కందిపప్పులో 1 స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకొని, నెక్స్ట్ పచ్చిమిర్చి, టొమాటో, మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ అనమాట, అది కూడా వేసేసుకొని కొంచెం ఆనియన్స్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వాలి. బీరకాయ వచ్చేసి చాలా హెల్త్ అండి, అది హెల్తీ ఫుడ్ అనమాట. అది మనం జ్యూస్లా చేసుకోవచ్చు, ఇలా పప్పు చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లీ ట్వైస్ తినొచ్చు అండి అది. ఓకే అండి, ఇప్పుడు మనకైతే పప్పు ఉడికిపోయింది. కొంచెం చింతపండు కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాము. చింతపండు కూడా అందులో నానిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా మెదుపుకోవాలండి. అంత మెత్తగా ఏం మెదపనవసరం లేదు. బీరకాయ ముక్కలు మన పప్పులు అక్కడక్కడ తగులుతుంటే బాగా టేస్ట్గానే ఉంటుంది. మనం వేసిన టమాటో, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం మెదిపితే సరిపోతుందండి. ఓకే, బాగా అలా మెదిపేసి మనం పక్కన పెట్టేసుకుందాము. బీరకాయ ఇగురు కూడా చేశానండి, అది నెక్స్ట్ వీడియో అదే వస్తుంది చూడండి. ఓకే అండి, ఇప్పుడు బాగా మనం పప్పు మెదిపేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి దీనికి పోపు పెట్టుకుందాం. చూసారా, మరి అంత మెత్తగా ఏం మెదపలేదు నేను. ఇప్పుడు వచ్చేసి మనం పోపు పెట్టుకుందాము. గిన్నె స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకుందాము. కొంచెం పోపు దినుసులు వేసేసుకొని ఆనియన్స్ ఉంటాయి కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము, అవి కూడా. ఇప్పుడు వచ్చేసి చిన్నుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా అలా కొట్టి వేసేద్దాము. మరీ డైరెక్ట్గా అలాగ వేస్తే చిట్లు పైన పడతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిర్చి కూడా వేసేద్దాము. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాము. పోపు బాగా వేగాలండి. మీడియంగా వేగింది అనుకున్న టైంలో మనము ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పప్పు. ఈ పప్పే కాదండి, ఏ పప్పు అయినా సరే, టమాటో పప్పు కానీ, పచ్చిమిర్చి టమాటో పప్పు కానీ, ఏదైనా సరే అండి, 1 స్పూన్ నెయ్యి వేయడం వల్ల పోపులో చాలా టేస్ట్ వస్తుంది. అసలు పప్పు టేస్టే మారిపోతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా దగ్గరగా వేగిపోవాలండి. చూసావా, బాగా రెడ్ షేడ్లో వచ్చేసాయి అన్నమాట ఆనియన్స్. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పును అందులో పోసేసుకోవాలండి. ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్ ఉండిద్దండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాగా కలిపేసేసుకొని మనం వేసిన నూనె మొత్తం దానికి పప్పుకు పట్టేట్టుగా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి పప్పుకి. ఓకే అండి, మనకు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.